ఎక్సైజ్ శాఖకు న్యూ ఇయర్ కిక్కు, భారీగా సాగిన మద్యం అమ్మకాలు. అసలు నిజంగా ఈ కొత్తగా ఎవరైతే పాలసీ ఉందో మొన్ననే కొత్తగా అందరు పెట్టింది కదా, పండగనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళందరూ పెట్టిన వెంటనే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, మళ్ళీ న్యూ ఇయర్ వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, తర్వాత న్యూ ఇయర్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది, మళ్ళీ ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి అనుకోండి, ఇక పండగే వీళ్ళకు. మరి దానికి ఇక మనం చూసుకున్నట్లయితే ఎన్ని వేలు, డిసెంబర్లో ఆల్మోస్ట్ 5,000కు పైగా కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక పండగ చేసుకున్నారు ఆల్మోస్ట్ అందరు చెప్పాలంటే. మరి ఎంతమంది దొరికిండ్రో, ఎటు ఎక్సైజ్ శాఖ అయిపోయింది, మద్యం దుకాణాలు వీళ్ళ ధర అయిపోయింది, మరి తాగిన వాళ్ళందరూ ఎన్ని చలాన్లు కట్టినో పోలీస్ శాఖకు, ఇంకా ట్రాఫిక్ వాళ్ళకు కూడా ఎంత వచ్చిందనే చూడాలి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలకు నూతన సంవత్సర జోష్ మరింత కిక్కిచ్చింది. మంగళవారం, బుధవారం 2 రోజులకు ఏకంగా 750 కోట్లకు పైగా మద్యం విక్రయాలు జరిగాయి. ఇక అంటే ఎవర్రా నాయన, అసలు ఇండియా పేద దేశం అని అన్నది. నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడ అంటే ఖర్చు పెట్టడంలో ఇప్పటికీ జనాలు అయితే ఎవరు కూడా వెనక ఆడలేరు. మంచిగా వాళ్ళు కూడా రొటేషన్ చేసుకుంటా ఉన్నారు, పైసలు కూడా మంచిగా ఆడిస్తూ ఉన్నారు. ఇక బయట దేశాలకు వాళ్ళు ఇక్కడ నుంచో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు కదా, ఒక్కసారి అసలు తిరిగి చూడమని చెప్పాలి. డిసెంబర్ నెలలో మొత్తం మీద 5,102 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ నెలకు సంబంధించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చరిత్రలో అమ్మకాలు ఆదాయం ఇదే అత్యధికం కావడం గమనార్హం. అటు కొత్త మద్య వ్యాపారులకు కూడా తొలి నెలలోనే కానుకల వర్షం కురిసింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు 2020 డిసెంబర్లో 3,800 కోట్లు, 2023 డిసెంబర్లో 4,297 కోట్లు మాత్రమే. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 1,300 కోట్లకు పైగా అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగినాయంట. భారీగా మద్యం విక్రయాలు ఉండవచ్చని అంచనా వేసిన ఎక్సైజ్ శాఖ స్టాక్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ద్వారా నవంబర్లో దుకాణాలు కేటాయించగా డిసెంబర్ 1 తేదీ నుంచి కొత్త వ్యాపారులు విక్రయాలు ప్రారంభించారు. వారికి డిసెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు రావడం, తర్వాత క్రిస్మస్, ఇప్పుడు నూతన సంవత్సర వేడుకలు కలిసి వచ్చాయి. డిసెంబర్ తొలి 2 వారాల్లో పెళ్లిళ్ళు, పర్యాటక ప్రాంతాల్లో ఈవెంట్లలోనూ మద్యం అమ్మకాలు పెరిగాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళకి మంచిగా కలిసి వచ్చి మొత్తానికైతే ఎక్సైజ్ శాఖకును ఈ మద్యం వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ కిక్ కన్నా ఈ కిక్కే ఎక్కువ ఉన్నదట. మరి ఇది ముచ్చట దానికి సంబంధించి.